విశాఖపట్నాన్నే గూగుల్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పోర్ట్ యాక్సెస్ అనమాట. అండర్ సీ కేబుల్స్. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అనేది అండర్ సీ కేబుల్స్ ద్వారా నడుచుద్దనమాట. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్‌లో చాలా పెద్ద మొత్తం అండర్ సీ కేబుల్స్ ఏస్తారు. ఏదైతే విశాఖపట్నంలో పోర్ట్ యాక్సెస్ ఉందో, కంప్లీట్‌గా ఈ సీ యాక్సెస్ ఉందో ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ ద్వారా ఏస్తారనమాట. దాంతో పాటు విశాఖపట్నంలో ఎనర్జీ యాక్సెస్ అక్కడ చూస్తే ఎనర్జీ సపోర్ట్ కూడా చాలా ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కానీ, క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీ కానీ దీనికి సంబంధించి కూడా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేయాలని చెప్పి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, వీటి ద్వారా కూడా ఎనర్జీ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ అనేది ఇక్కడ షోర్ అనేది చాలా పెద్దగా ఉంటాం. సబ్‌సీ కేబుల్ ల్యాండింగ్ కూడా ఇక్కడ ప్రాపర్‌గా ఉందంట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబుల్స్ అనేవి ఆప్టికల్ ఫైబర్స్‌తో నడుస్తా ఉంటాయి. దీనికి సంబంధించి సబ్‌సీ కేబుల్స్ ఏసి కేబుల్ ల్యాండింగ్ కూడా ప్రాపర్‌గా అవుతుందన్నమాట విశాఖపట్నంలో. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇంటర్నెట్ సబ్‌సీ కేబుల్స్ అనేవి ల్యాండ్ అయ్యే ప్లేస్ అనేది విశాఖపట్నంలో మనకు ప్రాపర్‌గా వాళ్ళు సెట్ చేస్తారంట. వీటన్నిటితో పాటు విశాఖపట్నం గ్లోబల్ డేటా ట్రాఫిక్ మొత్తం సంబంధించిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడే పెట్టే అవకాశం కనిపిస్తుంది గూగుల్ వాళ్ళు. కంప్లీట్‌గా వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ డేటాకి సంబంధించిన మొత్తం సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేసే అవకాశం కనిపిస్తుందన్నమాట. దీనికి సంబంధించి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి చాలా హోప్ వ్యక్తం చేస్తున్నారనమాట. దీనివల్ల విశాఖపట్నం యొక్క లోకల్ ఎకానమీ కూడా బాగుపడుద్ది. అంతేకాదు విశాఖపట్నానికి ఇది ఒక కీ గ్రోత్ ఫ్యాక్టర్‌గా పనికొస్తదంట. విశాఖపట్నంలో నేచురల్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.